వాళ్ళు అనుకుంటారు కానీ గవర్నర్ల వ్యవస్థ డిగ్రేడ్ అవుతుంది. అంతే సత్యం గారు 2023లో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్పై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళిన అంశం ఒకటి. రెండోది ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్ పైన మనం చూసాం, తమిళనాడు గవర్నమెంట్ 3 సార్లు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. చాలా క్లియర్ కట్గా ఆ రోజు చెప్పిన అంశం ఏంటంటే గవర్నర్ విల్ యాక్ట్ ఆన్ యాడ్ అండ్ అడ్వైజ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చాలా స్పెసిఫిక్గా చెప్పారు. ఆ పరిధి దాటకూడదని చెప్పారు. అంటే ఇంత స్పష్టంగా రూలింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ గవర్నర్లు ఆ విధంగా వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈజ్ దర్ ఇంటెన్షన్ లేదంటే ఇంకేదైనా ప్రేరేపితంగా చూడాలా? ఇప్పుడు మన దేశంలో ఫెడరల్ వ్యవస్థ కానీ ఫెడరల్ స్ట్రక్చర్ కానీ సక్సెస్ఫుల్గా నడవాలంటే దాంట్లో అనేకమైనటువంటి కమిషన్లు వచ్చినాయి, అట్లాగే అనేకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినాయి. ఆర్థిక అధికారాలు వివరించాలంటే ప్రతిసారి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి రివిజన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి అనుకూలంగానే చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు అట్లా చేసుకుంటూ వస్తున్నారు అంటే ఫెడరల్ వ్యవస్థ సక్సెస్ కావటానికి. అన్ని పనులు కేంద్రానికి పోయో, అన్ని పనులు రాష్ట్రాలకు పోయో పరిపాలన సక్రమంగా జరగదనేటువంటి దాని అండర్స్టాండింగ్. అట్లాగే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులు కూడా వీళ్ళ ఎంత గవర్నర్లు కానీ స్పీకర్లు కానీ ఎంత మిస్బిహేవియర్ పెరిగితే అన్నిసార్లు ఎక్కువ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. సంతకాలు పెట్టుకుంటే, ఆర్డర్ల మీద సంతకాలు పెట్టుకుంటే అదే పనిగా దగ్గర పెట్టుకుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది కదా. పార్టీలు మారితే స్పీకర్ నిర్ణయాలు తీసుకోకపోతే, సరైన నిర్ణయాలు తీసుకోకపోతే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టి స్పీకర్లు కానీ గవర్నర్లు కానీ డెమోక్రసీని కాపాడటంలో దాని సస్టైనబిలిటీ నిరంతర ప్రక్రియగా కొనసాగటంలో వీళ్ళ పాత్ర ప్రముఖంగా ఉంది. ఈ పాత్ర ముఖ్యంగా గవర్నర్లు అనుకున్నటువంటి వాళ్లకు మదిలో ఏమున్నా, వ్యక్తిగతంగా నువ్వు కమిటెడ్ కమ్యూనిస్ట్ కార్యకర్త కావచ్చు, కమిటెడ్ ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేదా కమిటెడ్ కాంగ్రెస్ కావచ్చు, వ్యక్తిగత అభిప్రాయాలు ఎంత కమిటెడ్ అయినా కావచ్చు. కానీ గవర్నర్ సీట్లో కూర్చున్నాక బిహేవియర్ మస్ట్ బి న్యూట్రల్. అది మెరిట్స్ ను బట్టి ఆధారంగా తీసుకోవాలి తప్ప నా ఇష్ట ప్రకారం, నా సిద్ధాంతం ప్రకారం, నాకున్న నమ్మకం ప్రకారం భిన్నంగా ఉందంటే కుదరదు. ఎందుకంటే తమిళ ప్రజలు మిగతా భాషలన్నిటికన్నా తమిళం మాది సుప్రీం అనుకుంటున్నారు. వాళ్ళని ఆనర్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు తమిళంలోనే మనం ప్రేయర్ చేయాలి అంటారు. అది వాళ్ళ ప్రజలు అనుకూలంగా వ్యవహరించడానికి ఆ మంత్రివర్గం ప్రయత్నం చేస్తుంది.